గత 4 వీడియోల నుంచి మనం పూరి జగన్నాథుడు ఎలా అయితే భక్తులతో రకరకాల లీలలు చేస్తున్నాడో వాటి గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు రఘుదాస అనే ఒక గొప్ప భక్తుడి గురించి జగన్నాథ్ ఆయనతో చేసిన లీలల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఒక కథలోనే ఈ రఘుదాస అనే భక్తుడి వల్ల జగన్నాథ్ చేసిన 3-4 ప్రత్యేకమైన లీలల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సాధారణంగా ఏంటంటే రఘుదాస అనే ఆయన రామచంద్రుడికి చాలా భక్తుడు అనమాట. ఎప్పుడు చూసినా రామనామం చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే పూరి క్షేత్రంలో ఆయన మందిరం దగ్గర ఉన్న ప్రధాన ద్వారం దగ్గర ఒక పెద్ద గొడుగు పెట్టుకుని దాని కింద ఉంటూ ఉండేవాడు అనమాట. ఆయన ఎప్పుడు చూసినా జగన్నాథ్ని చూడాలి, జగన్నాథ్ని దర్శనం చేసుకుని అనుకుంటూ ఉండేవాడు. అయితే ఒకసారి ఈయన జగన్నాథ్ దర్శనానికి లోపలికి వెళ్తే అందులో జగన్నాథ్, బలదేవ్, సుభద్ర కాకుండా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి కనిపించారనమాట. ఇది చూడగానే ఆయనకి అనిపిస్తుంది, ఓహో జగన్నాథుడికి రామచంద్రుడికి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటే అని అనుకుని అప్పటి నుంచి రఘుదాస ఏం చేశారంటే జగన్నాథుడి పట్ల ప్రేమ అలాగే ఒక ఫ్రెండ్షిప్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు అనమాట. అయితే ఒకరోజు ఆయనకి ఎంతో ప్రేమ జగన్నాథ్ అంటే, కాబట్టి ఒకరోజు ఆయన ఏం చేశారంటే ఈ అరటి చెట్టు యొక్క బెరడు తీసుకొచ్చి దాంతో తాడు చేసి దాంతో పువ్వులు కట్టి అది లోపల గుళ్ళో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇది జగన్నాథ్కి వేయండి అని చెప్పారనమాట. కాకపోతే అలాంటి సమయంలో ఈ జగన్నాథ్కి ఇలాంటి వాటితో అలంకరణ చేయడం అనేది నిషిద్ధం అనమాట. కాబట్టి ఆ పంతులు ఏం చేశారంటే వెంటనే దాన్ని పక్కన పెట్టేశారు. దాంతో ఈయన చాలా బాధపడ్డాడు. తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన ఇంకా అక్కడ కూర్చొని అదే పనిగా ఏడుస్తున్నారు అనమాట. ఈలోగా ఏమైందంటే పూజారి గారు సాయంకాలం జగన్నాథుడికి చేయాల్సిన హారతి అవన్నీ ఇచ్చి ఇంకా జగన్నాథ్ని పడుకోబెట్టే ముందు అలంకరణ చేశారనమాట. ఆ అలంకరణని పూరిలో ఏమంటారంటే బడా శృంగార వేష అంటారనమాట. అంటే ఇంకా రాత్రి పడుకోబోయే ముందు చేసే అలంకరణ అనమాట. అయితే జగన్నాథ్కి మొత్తం అన్నీ అలంకరించేశారు. కానీ ఆయన ఒంటి మీద పువ్వులు వేద్దామని చెప్పి వేస్తుంటే ఆశ్చర్యం, ఒక్క పువ్వు కూడా ఆయన ఒంటి మీద లేదనమాట. అన్నీ కింద పడిపోతూ ఉండి ఇది చూసి చాలా బాధపడ్డారనమాట. అలాగే ఏంటంటే జగన్నాథ్ పూరిలో ఏదైనా ఒకటి జరిగింది అంటే ఫస్ట్ కంగారు పడేదారంటే పంతులు, ఏదో తప్పు చేసాం, దానివల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి మనం ఏదో చేయాలి అని చెప్పి ఆ గుళ్ళో ఉన్న పంతులందరూ ఏం చేశారంటే మనం ఇక్కడే పడుకుందాం, జగన్నాథ స్వామి ఖచ్చితంగా మన కల్లో కనిపించి మనం చేసిన తప్పేంటో చెప్తారు అని వాళ్ళు అనుకుని అందరూ పడుకున్నారనమాట. ఎలా పడుకున్నారంటే అసలు జగన్నాథ స్వామి కల్లో కనిపించేంత వరకు కూడా ఏమీ తినకూడదు అని అనుకుని పడుకున్నారన్నమాట. అలా ఉండగా ప్రధాన అర్చకుడి యొక్క కల్లోకి జగన్నాథ్ కనిపించి నా భక్తుడు రఘుదాస నాకు పూలమాల తయారు చేశాడు, అది ఎంత ప్రేమతో చేశాడు, ఎంత భక్తితో చేశాడు నాకు తెలుసు, కానీ మీరు ఏం చేశారు, బయట ఉన్న చూసి ఇది ఏదో తాడుతో చేశారు లేదంటే అరటితో చేశారు, నిషిద్ధ పదార్థాలతో చేశారు అని చెప్పి మీరు అతన్ని ఒప్పుకోలేదు. కానీ నేను అందులో ఉన్న ప్రేమను చూశాను. ఇప్పుడు నా భక్తుడు పడుకోకుండా తినకుండా ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అలాంటప్పుడు నాకు బాధగానే ఉంటుంది కదా. కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నా భక్తుడు తయారు చేసిన మాలే నాకు కావాలి అని చెప్తారనమాట. అది విన్న పెద్ద పూజారి వెంటనే నిద్రలేచి అందరికీ ఆ విషయం చెప్పి మొత్తం పూజారులు అందరూ కలిసి ఆ రఘుదాస ఇంటికి వెళ్తారన్నమాట. నిజంగానే రఘుదాస ఇంటికి వెళ్తే రఘుదాస ఏడుస్తూ కూర్చుంటాడు అనమాట. ఆ మాల కూడా ఎండిపోయి ఉంటుంది. అయినా సరే జగన్నాథ్ ప్రభు తీసుకురమ్మన్నారు అని చెప్పి ఆ మాల ఆయన అడగగానే ఆ భక్తుడు చాలా సంతోషిస్తాడు. రఘుదాస వెంటనే ఆ జగన్నాథ్కి ఆ మాల సమర్పిస్తారనమాట. అది తెలిసి చాలామందికి జగన్నాథ్కి రఘుదాసకి మధ్యలో ఉండే సంబంధం ఎంత మంచిదో అని తెలుస్తుంది అనమాట. ఇలా ఉండగా కొన్నాళ్ళ తర్వాత ఇది రెండవ లీల. మొదటి లీల ఆయన పువ్వులు తీసుకున్నారు, మాల కట్టారు, ఇచ్చారనమాట. ఇది రెండవ లీల ఏంటంటే ఒకరోజు రఘుదాస గారికి విపరీతమైన అనారోగ్యం వచ్చిందనమాట. ఎంత అనారోగ్యం వచ్చిందంటే ఆయనకి అసలు స్పృహే లేదు, అక్కడ మలమూత్రాలు కూడా మంచం మీద అయిపోతుంది అనమాట. అయితే ఇలా ఉండగా ఆయనకి ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఒక చిన్న కుర్రాడు మాత్రం వచ్చి రోజు ఆయన ఒళ్ళు ఆ ఇల్లు అంతా శుభ్రం చేసి ఆయన ఒంటికి గంధం అది రాసి పువ్వులయ్యి అలంకరించేవారు అనమాట. అంటే కొంచెం వాసన అది రాకుండా ఉండడం కోసం. అయితే కొంత సమయం తర్వాత రఘుదాస మళ్ళీ ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ పిల్లవాడు ఆయన సేవ చేయడం చూస్తారనమాట. కానీ
రఘుదాస్కి అర్థమవుతుంది ఆ పిల్లోడు ఎవరో కాదు జగన్నాథుడు అని చెప్పి. అప్పుడు జగన్నాథ్ని అడుగుతాడు, జగన్నాథ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నాకు ఇలాంటి సాయం చేస్తున్నావు ఏంటి, నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు తెలిసి ఇంత తక్కువ పని నాకెందుకు చేస్తున్నావు అని అడిగితే జగన్నాథ్ ఒకటే మాట అంటారనమాట, నేను ఎలాగైతే నా భక్తులతో సేవ చేయించుకోవాలని అనుకుంటానో అలాగే నా భక్తుడికి నేను సేవ చేయాలనుకుంటాను, అలాంటి అదృష్టం నాకే దక్కింది. నీ రోగం కావాలంటే నేను వెంటనే తగ్గించేయచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు, ఎందుకంటే నీ ప్రారంభ కర్మను నువ్వు అనుభవించాలి కాబట్టి. కానీ నేను నీకు సేవ చేసుకోవాలనుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను నీ జబ్బు తగ్గించకుండా నీ కర్మను అనుభవిస్తుంటావు, నేను నీకు సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి జగన్నాథ్ ఆ రఘుదాస్ గారికి సేవ చేస్తుంటారన్నమాట. ఈ సిచ్యువేషన్లో రఘుదాస్ గారికి జగన్నాథుడికి ఇంకా బంధం ఏర్పడుతుంది అన్నమాట గట్టిగా. రఘుదాస్ గారు అలా ఉండేవారంటే ఒక చిన్నపిల్లడి మనస్తత్వం అనమాట. ఆయన జగన్నాథ్ ఎప్పుడు ఫ్రెండ్ లాగే చూసుకున్నారు అనమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే పూరి జగన్నాథ్ అలాగే రఘుదాస్ గారు కలిసి ఆడుకోవడం ఇవన్నీ చేయడం అందరికీ తెలుసు, చాలామందికి ఈ విషయం, కొంతమందికి తెలియదు అనమాట. అయితే ఇప్పుడు చెప్పబోయే లీల ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో బంధం చాలా గొప్పది అని ఎంతోమందికి తెలియడం కోసం ఒక రోజున ఒక సంఘటన జరిగింది. అదేంటంటే జగన్నాథ్ రథయాత్రకి అన్నీ సిద్ధం చేశారనమాట. అన్నీ సిద్ధం చేసిన తర్వాత రథాన్ని లాగాలి, ఎంతమంది రథం లాగినా రావట్లేదు, ఏమేందిరా అని కంగారు పడుతున్నారు. ఆ సమయంలో ఉన్న బ్రిటిష్ అధికారి కొన్ని ఏనుగులను ఏర్పాటు చేయించి ఆ రథం లాగించడానికి చూశారనమాట. అయినా సరే రాలేదు. ఆయన వెంటనే రఘుదాస్ దగ్గరికి వెళ్ళి, మీ దేవుడు ఏంటయ్యా ఏం చెప్పినా సరే చేయడు ఇలా అని తక్కువ చేసి మాట్లాడతారనమాట. అది విన్న రఘుదాస వెంటనే రథం ఎక్కి జగన్నాథ్ చెవులు ఏదో చెప్తారు. అది చెప్పిన తర్వాత వెంటనే రథం కదులుతుంది అనమాట. ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఆయన వెంటనే వచ్చి, మీ భగవంతుడు చాలా గొప్పడు, అసలు ఏం చేస్తాడో ఎవరు కనీసం పసిగట్టలేరు అంటారనమాట. ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. అందులో ఒక చిలిపి చేష్ట ఏంటంటే ఒకరోజు జగన్నాథ్ రఘుదాస్ గారి దగ్గరికి వచ్చి, మనం రాజుగారి తోటలో ఉన్న పనసకాయని దొంగతనం చేద్దాం అంటారు. అప్పుడు రఘుదాస్ అడుగుతారు, నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి స్వామి, నువ్వు ఇలా అడుగు నేను నీకు తెచ్చిస్తానంటారు అన్నమాట. అప్పుడు జగన్నాథ్ చెప్తారు, ఇవన్నీ మా అమ్మ కూడా చేసేది, అక్కడ యశోదమాత కూడా నాకు కావాల్సినంత వెన్నబెట్టి అన్నీ ఇచ్చేవారు, కానీ నాకు దొంగతనం చేసి తింటే ఉండే అందులో వచ్చే మజా వేరు, కాబట్టి నీకు అదేంటో రుచి చూపిస్తాను పద అంటారు అనమాట. సరే ఇంకేం చేస్తామని చెప్పి రఘుదాస్ జగన్నాథ్ గారు ఇద్దరు కలిసి రాజుగారి తోటలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక చెట్టు ఎక్కి పనస చెట్టు మీద ఉన్న పనసకాయని చూసి, నువ్వు ఆ చెట్టు మీద ఉన్న కాయ కోసి నాకు ఇవ్వు, నేను కింద ఉంటాను పట్టుకుంటాను అంటారు అనమాట. సరే ఇంక రఘుదాస్ గారికి చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా ఆయన పైకి ఎక్కారు, చెట్టు మీద కాయ చూశారు. సరే రెడీనా, నేను వేసేస్తున్నాను కిందకి అంటే, సరే వేసేయని చెప్పి అంటారు అనమాట. కరెక్ట్గా ఆయన కాయ కిందకి వేసే టైంకి జగన్నాథ్ మాయమైపోతుంది. కాయ కింద పడుతుంది, పనసకాయ పగిలిపోతుంది. ఆ సౌండ్కి ఆ కాపలాదారుడు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తే కింద పనసకాయ పగిలి ఉంటుంది అనమాట. అది చూసి ఇదేంటి రఘుదాస్ గారు ఇలాంటి పని చేయడం అని చెప్పి ఆయన ఇంకేం మాట్లాడకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు చెప్తారనమాట. రాజుగారు కూడా ఆశ్చర్యపోతారు, ఇదేంటి రఘుదాస్ గారు ఇలా చేయడం అని చెప్పి ఆయన తోటకు వస్తారు. స్వయంగా రాజుగారు తోటకు వచ్చి చూసిన తర్వాత కింద పడిన పనసకాయ పైన రఘుదాస్ గారు ఉంటారనమాట. అది చూసి ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది. రఘుదాస్ గారు మీకు కావాలంటే చెప్తే మేమే కదా పంపిస్తామండి, మళ్ళీ మీరు చెట్టు ఎక్కడ ఎందుకండి అంటే, అప్పుడు ఆయన జరిగిందంతా చెప్తారనమాట. నేను కాదండి, జగన్నాథ్ అడిగారు, ఆయన కోసం నేను వచ్చాను, ఇప్పుడేమో ఆయన మాయమైపోయారు అని చెప్తారనమాట. ఇలాంటి ఎన్నో రకాల సంఘటనలు రఘుదాస్ గారి జీవితంలో జరిగాయి అనమాట. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి భగవంతుడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని పెంచడం కోసం. జై జగన్నాథ్.